బల్గేరియాలోని నల్ల సముద్ర తీరం రంగురంగుల విద్యుత్ కాంతులతో శోభిల్లింది. ప్రసిద్ధ లూనార్ సీ ఆఫ్ లైట్స్ పండుగ రెండో ఎడిషన్ నయన మనోహరంగా సాగింది. గడ్డివాములు, చారిత్రక భవనాలు, సముద్ర తీరాలు, ఎగిసిపడే అలలనే కాన్వాస్ గా మార్చుకుని అంతర్జాతీయ కళాకారులు సృష్టించిన లైటింగ్ అద్భుతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి. బల్గేరియా దక్షిణ నల్ల సముద్ర తీర ప్రాంతంలో లూనార్ సీ ఆఫ్ లైట్స్ పేరుతో నిర్వహించిన వెలుగుల పండుగ వీక్షకులకు కన్నుల విందు చేసింది. ఈ పండుగ రెండో ఎడిషన్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8 దేశాలకు చెందిన కళాకారులు రూపొందించిన 17 అద్భుతమైన లైటింగ్ కళాఖండాలను ప్రదర్శించారు. ఈ కాంతి కళాఖండాలను తీర ప్రాంతంలోని సారెవో, లోజోనెట్స్, వర్వారా, అహ్తోపోల్, సినోమొరేట్స్ అనే 5 తీర ప్రాంత పట్టణాల్లో ఏర్పాటు చేశారు. కేవలం పట్టణాల్లోని కీలక భవనాలపైనే కాకుండా సముద్ర తీరం, అలలు, గడ్డివాములపై కూడా కాంతి కళాఖండాలను ప్రదర్శించడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోలు, సరికొత్త అనుభూతినిచ్చే డిజిటల్ ఆర్ట్, లైట్ ఇన్స్టాలేషన్లు, ఇంటరాక్టివ్ ఆర్ట్ ఇందులో భాగమయ్యాయి. వరువారా పట్టణంలో ఎంపీ స్టూడియో రూపొందించిన టైమ్ హార్వెస్ట్ షోను గడ్డివాములపై ప్రొజెక్ట్ చేయగా లాట్వియాకు చెందిన దోస్ గైస్ లైటింగ్ ఆర్టిస్టుల డివైన్ జియోమెట్రీ లైటింగ్ ఇన్స్టాలేషన్ ఆకట్టుకుంది. అహ్తోపోల్లో ఎంపీ స్టూడియో రూపొందించిన ఎండ్లెస్ కరెంట్స్ అనే ప్రదర్శన సముద్ర తీరం, నీటి అలలపై కాంతి ప్రసరింపజేస్తూ వీక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. 5 ప్రాంతాల్లోనూ పర్యాటకులకు భిన్నమైన అనుభూతి లభించిందని వేడుక నిర్వాహకులు తెలిపారు. సారెవో పట్టణంలో పోలాండ్, హంగేరీ, ఫ్రాన్స్, బ్రెజిల్, బల్గేరియా దేశాల కళాకారులు ఉమ్మడిగా రూపొందించిన గిఫ్ట్స్ ఆఫ్ ది సీ ప్రొజెక్షన్ ఆకట్టుకుంది. అక్కడి షిప్ ఫౌంటైన్ పై ది మూన్ పేరుతో ఏర్పాటు చేసిన లైట్ ఇన్స్టాలేషన్ ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాంతివంతమైన కేంద్రీయ వలయం ద్వారా ప్రకృతిలోని సామరస్యాన్ని, జీవ వైవిధ్యాన్ని, గణిత నమూనాలను ప్రదర్శించారు. తమ సాంకేతిక నైపుణ్యంతో కళాకారులు బల్గేరియా తీర ప్రాంతానికి నూతన శోభను తీసుకొచ్చారు. అటు ఈ వెలుగుల పండుగ స్థానిక పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోంది. తొలి ఎడిషన్ కు లభించిన అపూర్వ ఆదరణతో ఈ ఏడాది 5 ప్రాంతాల్లో లైట్ ఇన్స్టాలేషన్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మానవాళికి, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటటమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. పట్టణ చతురస్రాలతో పాటు ప్రతి ప్రదర్శన స్థలం పర్యాటకులతో కలకలలాడిందని, ఆధునిక కళ పట్ల ఆసక్తి ఉన్న వైవిధ్యభరితమైన వీక్షకులను ఆకర్షించడమే తమ లక్ష్యమని వివరించారు.